గౌరవ పెద్దలు మన తెలంగాణ శాసన స్పీకర్ ప్రసాద్ కుమార్ గౌరవ పెద్దలు భారీ పరిశ్రమలు ఐటీ లెజిస్లేటివ్ అఫైర్ మంత్రివర్యులు గౌరవ దుద్దిల శ్రీధర్ బాబు గారికి గౌరవ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి గారికి అధికారులకు కలెక్టర్ గారు కానివ్వండి ఎస్పీ గారికి కానివ్వండి గౌరవ కల్వ సుజాత గారికి కొత్తకుర్మ సత్య గారికి వేదిక మీద ఉన్నటువంటి గౌరవ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి గౌరవ కలెక్టర్ ప్రతి గ్రామం నుంచి పెద్దేములు కానివ్వండి తాండూరు మండలి కానివ్వండి ఈ రోజు రేషన్ కార్డులు తీసుకోవడానికి వచ్చినటువంటి మా అక్క చెల్లెళ్లకు మా అన్న తమ్ములకు అందరూ కూడా పేరు పేరున శిరస్సు వచ్చి నమస్కారం తెలుపుకుంటూ ముఖ్యంగా మీరు ఎవ్వరు కూడా దయచేసి ఇక్కడ మా అక్కలు మా కౌన్సిలర్లు మాజీ కౌన్సిలర్లు కానివ్వండి పెద్ద లీడర్లు కాంగ్రెస్ పార్టీ లీడర్లు దయచేసి పక్కకు కూర్చోండి 2 నిమిషాల్లో ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. దయచేసి మీరు ఒక కామ్గా ఉండండి. 2 నిమిషాలు కొద్దిగా కామ్గా ఉండవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటూ గౌరవ కలెక్టర్ గారు ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. సభకి నమస్కారం. ఈరోజు తాండూరు నియోజకవర్గంలో ముఖ్య అతిథిగా వచ్చిన ముఖ్యమంత్రి గారికి, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి, శాసనసభ సభాపతి గారికి, చీఫ్ విప్ గారికి, ఇద్దరు ప్రతినిధులకి, అక్కలకి, చెల్లెలకి అందరికీ నమస్కారాలు. సార్ ఎప్పుడో మనము ఇది కొత్త రేషన్ కార్డు మొదలు పెట్టాము సార్. మనము 26 జనవరి రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవం రోజు మనము ఇది మొదలు పెట్టడం జరిగింది సార్. ఆ తర్వాత 22,000 కొత్త రేషన్ కార్డు ఇష్యూ అయినాయి కదా సార్. దాంతోపాటు ఇంతకుముందు ఎడిషన్ డిలీషన్ ఎప్పుడెప్పుడు జరిగేది సార్. ఇప్పుడు మనము ఎవరైనా సేవలో ఎడిషన్ డిలీషన్ పెడుతున్నారు, అవి మనము చేస్తున్నాము సార్. ఇప్పుడు వరకు చూస్తే 70,000 మొత్తం జిల్లాలో చూస్తే మెంబర్స్ ఎడిషన్ చేయడం జరిగింది సార్. వాళ్ళకి ఇప్పుడు ఉచితంగా 6 కిట్లు సన్న బియ్యం మనము అందుతున్నాము సార్. ఇప్పుడు వరకు ఆల్రెడీ 3 మంత్ది అడ్వాన్స్ లో మనము ఇవ్వడం జరిగింది సార్. ఈ స్కీమ్ చూస్తే సార్ ఇప్పుడు ఎవరైనా కానీ వాళ్ళకి సామాజిక స్థాయి చూడకుండా మనము పర్ కేజీ సన్న బియ్యం ఉచితంగా అందుతున్నాము సార్. ఇది చాలా మంచిగా స్పందన కూడా వచ్చింది. దాంతోపాటు గవర్నమెంట్ ఏవైతే స్కీమ్స్ ఉన్నాయి, కొత్త రేషన్ కార్డు కానీ సార్, న్యూ మెన్యూ ఉంది సార్. మనము ప్రతి హాస్టల్ పిల్లలకు కూడా ఇప్పుడు కొత్త మెన్యూ ఇస్తున్నాము సార్. దాంట్లో కూడా ఆల్మోస్ట్ 10 సంవత్సరాల తర్వాత మనము అది పెంచుకోవడం జరిగింది సార్. కాస్మెటిక్ ఛార్జెస్ 200% పెంచడం జరిగింది సార్. మెన్యూ ఛార్జెస్ ఆల్మోస్ట్ 50% పెంచడం జరిగింది సార్. దాంతోపాటు ఇప్పుడు యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా మొదలు పెట్టడం జరిగింది సార్. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్తో పాటు తాండూరులో, వికారాబాద్లో, కొడంగల్లో, నవాపేట్ దట్ ఇస్ చెవెల్లా కాన్స్టిట్యువెన్సీలో, పరిగి కాన్స్టిట్యున్సీ 4 కాన్స్టిట్యువెన్సీలో శాంక్షన్ అయి వచ్చినాయి సార్. సో ఇలాగా ప్రతి ఏవైతే ఉంటుందో సార్ అది మనము ముందుగా తీసుకొని పోతున్నాము సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన చాలా ధన్యవాదాలు. ఇప్పుడు శాసనసభ సభ్యులు సభని అధ్యక్షత వేస్తూ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము సార్. గౌరవ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి గారు 2 నిమిషాలు మాట్లాడవలసిందే కోరుతా ఉన్నాం. గౌరవ డిసిసిబి చైర్మన్ కొత్తకుర్మ సత్య గారు ఉప ముఖ్యమంత్రి గారికి సన్మానం చేస్తా ఉన్నాం.
हेलो हेलो चेक 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 हेलो हेलो గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారికి, గౌరవనీయులు స్పీకర్ ప్రసాద్ కుమార్ గారికి, గౌరవనీయులు మంత్రి శ్రీధర్ బాబు గారికి, గౌరవ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారికి, సోదరి సుజాత గారికి, గౌరవ కలెక్టర్ గారికి, గౌరవ రమేష్ మహారాజ్ గారికి, అంజనేయులు గారికి, రవిగౌడ్ గారికి, లక్ష్మారెడ్డి గారికి, నారాయణ రెడ్డి గారికి, దారా గారికి, వేదిక మీద ఉన్న నాయకులందరికీ, లబ్ధిదారులందరికీ, ప్రెస్ వాళ్ళందరికీ నమస్కారాలు. తెలంగాణ అన్ని జిల్లాల్లో, అన్ని నియోజకవర్గాల్లో, అన్ని మండలాల్లో కూడా పెద్ద ఎత్తున రేషన్ కార్డులతో పాటు ఇళ్ల కార్యక్రమంతో పాటు పెద్ద ఎత్తున లబ్ధిదారులందరికీ ఇవ్వడం కూడా జరుగుతున్నది. వికారాబాద్ జిల్లాతో పాటు అన్ని జిల్లాల్లో కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున లబ్ధిదారులకు ఇవ్వడం కూడా జరుగుతున్నది. మరి తానూరులో ఈరోజు వికారాబాద్ జిల్లా 22,503 కొత్త రేషన్ కార్డులు జిల్లాలో, తాండూరులో 7,043 మంది, 23,000 మందికి కూడా ఇవ్వడం కూడా జరుగుతున్నది. బషీరాబాద్ 706, పెద్దెములు 1,939, తాండూరులో 3,315, యాలాలో 23 మందికి రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతున్నది. ఈ రేషన్ కార్డు ద్వారా పేదోళ్ళందరికీ ప్రభుత్వం ఇచ్చేదైతే లబ్ధి పొందడానికి మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మంచి కార్యక్రమాన్ని పేదోళ్ళందరూ కూడా పొందాలని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చి అందరూ నమస్కారాలు చెప్పుకుంటూ సెలవుకుంటున్నాం. ఈరోజు గౌరవ పెద్దలు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా మన నియోజకవర్గానికి రావడం, వారి గురించి మనం ఒక విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. గౌరవ పెద్దలు ఖమ్మం జిల్లాలో పుట్టి, ఖమ్మం జిల్లా పల్లెటూరులో పుట్టి ఉన్నత చదువులు చదివి తన జీవితాన్ని అంతా కూడా ప్రజలకే అంకితం చేయాలని ఒక సంకల్పంతో నెత్తికి రుమాలి కట్టి, ధోతి కట్టి 30 సంవత్సరాలుగా ప్రజాబాంధుగా ప్రజల మధ్యనే ఉండి ఎన్ని ఒడిదుడుగులు వచ్చినా తను అనుకున్న తన లక్ష్య సాధన వైపే నడుచుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కుంటూ సోనియమ్మ ఆశయ బాటలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, మల్లికార్జున ఖార్గే గారి నాయకత్వంలో 10 ఏళ్లు బీఆర్ఎస్ పార్టీ పాలనలో ఎన్నో ఒడిదుడుగులు ఎదుర్కొంటూ వారు చేసినటువంటి అవినీతిని ఎప్పటికప్పుడు కూడా స్వాగతం పలకాలని చెప్పి కూడా మా తాండూరు అక్క చెల్లెళ్ళకి అందరూ కూడా కోరుతా ఉన్నాను. దయచేసి గట్టిగా మనం చాలా గట్టి కొట్టి వరకు స్వాగతం పలకాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. దయచేసి చేతులున్న వాళ్ళందరూ కూడా ఒకసారి చేతులు గట్టిగా సపట్లు కొట్టండి. గత 10 ఏళ్ల కాలంలో దాదాపు ఒక 1,400 కిలోమీటర్లు
తన పాదయాత్ర ద్వారా దాదాపు 17 జిల్లాలు 120 రోజులు అలు పెరగకుండా వాననక ఎండనక తన పాదయాత్ర ద్వారా అన్ని సమస్యలు తెలుసుకొని ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి రావడానికి తన శక్తియుక్తులు కూడా ఉపయోగించడానికి చెప్పడం తప్పదన్న విషయాన్ని ఈ రోజు మీకు అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. వారికి స్వాగతం తెలుపుకుంటూ ముఖ్యంగా ఇంకా మన తాండూరు ముద్దుబిడ్డ మనందరికీ ఆప్తుడు, మనందరికీ తెలుసు మన ప్రసాద్ అన్న మన తాండూరులో పుట్టినటువంటి వ్యక్తి. వారు ఈరోజు తెలంగాణ స్పీకర్ కావడం వికారాబాద్ ప్రజల అదృష్టమే కాకుండా ఈరోజు మన తాండూరు ప్రజల అదృష్టం కూడా భావించుకుంటూ వారికి మనస్ఫూర్తిగా తాండూరు ప్రజల తరపున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా మన అన్న శ్రీధర్ అన్న తన గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఎందుకంటే తను ఏ పోర్టుపోలియో చేసినా ఏం చేసినా 10 మందిని ఒప్పించి మెప్పించే తత్వము ఈరోజు మనం ఈ 10 సంవత్సరాల కాలంలో ఏ విధంగా ఐటీ ఇన్ఫర్మేషన్ కానివ్వండి తనకున్నటువంటి శాఖలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. గతంలో చూసినాం, పోజులు ఇచ్చే నాయకులను చూసినాం. తెలంగాణని బంగారు తెలంగాణ చేస్తామని చెప్పిండ్రు, ఎన్నో కళలు కంటామని చెప్పిండ్రు. నేను ఇన్ని తెచ్చుకొచ్చిన ప్రాజెక్టులు అన్ని తీసుకొచ్చినామని చెప్పి గత 10 సంవత్సరాలు ఫోటోలకే పోజులు ఇచ్చిండ్రు. కానీ తెలంగాణ కూడా ఎక్కడ కూడా బాగుపడ్డది లేదు. అట్లా అది కాకుండా మన మంత్రి వర్యులు ఈ సంవత్సరన్నర కాలంలో దాదాపు 3 లక్షల కోట్ల రూపాయల పైన తీసుకొచ్చి మన తెలంగాణనే ఒక డైనమిక్ తెలంగాణగా ఒక మంచి తెలంగాణగా ఈరోజు చేయబోతుందంటే మాటలతో కాదు, శ్రీధర్ అన్న ఎప్పుడే కానీ చేతలతో చూపిస్తాడని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదే కాకుండా తను అసెంబ్లీలో అసెంబ్లీలో తన శాసనసభ లీడర్గా తను మైకు పట్టుకున్నాడంటే ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెన విధంగా. అదే కాకుండా మాలాంటి కొత్త యువకులకు మీ నియోజకవర్గంలో ఉన్నట్టు సమస్యలని తెలియజేయండి అని చెప్పి మాలాంటి వారిని ప్రోత్సహించుకుంటూ వారి ఒక మంచి డైనమిక్ మంత్రిగా ఈరోజు దేశంలో ఒక నెంబర్ 1 ఐటీ మంత్రిగా పేరు తెచ్చుకున్నందుకు, మొట్టమొదటిగా మన తాండూరుకు వచ్చినందుకు వారికి మీరందరూ కూడా హర్షదళాలతో గట్టిగా సప్పట్లతో స్వాగతం పలకాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాను దయచేసి. అదే కాకుండా మన చీఫ్ పట్నం మహేందర్ రెడ్డి గారు కానివ్వండి, మన జిల్లా కలెక్టర్ గారు కానివ్వండి, మన ఎస్పీ గారు కానివ్వండి, గౌరవ పెద్దలు రమేష్ మహారాజ్ గారు కానివ్వండి, మా సోదరిమణి మన కల్వ సుజాత గారు, గౌరవ డిసిసిబి చైర్మన్ సత్యన్న గారు, నారాయణ రెడ్డి గారు, దారాసింగ్ గారు, లక్ష్మారెడ్డి గారు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, డిసిసిబి వైస్ చైర్మన్ రవిగౌడ్ గారు కానివ్వండి, వేదిక మీనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులకు, ఏ బ్లాక్ బి బ్లాక్ అధ్యక్షులకు, మన గ్రామ కమిటీ అధ్యక్షులకు, వివిధ కార్యక్రమాలు వివిధ పార్టీలకు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థల యువజన సంఘ నియోజకవర్గ అధ్యక్షులు, మండల అధ్యక్షులకు అందరూ కూడా వేదిక ముందున్నటువంటి ఈ రోజు రేషన్ కార్డులు తీసుకునే పోయే లబ్ధిదారులకు, ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి మా పత్రిక మీడియా సోదరులకు అందరూ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ ముఖ్యంగా మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలా. గతంలో ఏ విధంగా వాళ్ళు పరిపాలించిండ్రు, ఏ విధంగా చేసిండ్రు. మనం ఒకటే ఉదాహరణ చెప్తా. ఒక చిన్న తాండూరులో ఒక వర్షం పడితే ఏ విధంగా తాండూరు ఈరోజు మునిగిపోతున్నదో మనమంతా కూడా ఆలోచన చేసుకోవాలి. అదే విషయాన్ని ఈరోజు మా స్పీకర్ గారు కానివ్వండి, మా బట్టి విక్రమార్కన్న గారు కానివ్వండి, శ్రీధర్ బాబు గారు కానివ్వండి చెప్పడం జరిగింది. అన్న మాకు ఒక వర్షం పడితే తాండూరు పరిస్థితి బాగాలేదు, మొత్తం కూడా మునిగిపోయే పరిస్థితి ఉన్నది. ఆ పరిస్థితి కొన్ని బయటపడాలంటే ఖచ్చితంగా ఇక్కడ చిలుక వాగని చెప్పి దాన్ని ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉన్నది అని చెప్పిన ఎంబడే దాదాపు ఒక 45-50 కోట్ల రూపాయలు అవుతున్నాయంటే తక్షణమే ఒక 10-15 కోట్లు మీరు ప్రశ్నగా చేయండి, మిగతాయి కూడా ఇస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, గౌరవ వేదిక మీద ఉన్నటువంటి మంత్రివర్గాలంతా కూడా సపోర్ట్ చేసి దాన్ని కూడా ఇస్తామని చెప్పినందుకు, అదే కాకుండా ఇప్పుడు కూడా గౌరవ
బట్టన గారు ఖచ్చితంగా ఆ చిలకవాగని మేము కంప్లీట్ చేస్తామని చెప్పి, ఎందుకంటే ఈరోజు మొన్న 3-4 రోజులు వర్షం పడ్డప్పుడు కూడా చాలా ఇబ్బందికరంగా ఉందన్నది. కొద్దిగా కొన్ని చిన్న వర్షం పడదంటే ఒక 4-5 కాలనీలకు మొత్తము ఇళ్లకు నీళ్లు పోయి ఇబ్బందికరంగా అయితే ఉన్నది. ఇప్పటికే 15 కోట్లతోని పని స్టార్ట్ చేయడం జరిగింది. ఒక 25% అయిపోతా ఉన్నది. అది కంప్లీట్ కావాలంటే ఇంకొక 30-35 కోట్ల రూపాయలు అవసరం ఉన్నాయి. తప్పకుండా అదొకటి. మీరు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. మా తాడూరు ముద్దుబిడ్డ ప్రసాద్ అన్న గారు ఉన్నారు, శ్రీధర్ బాబు అన్న గారు ఉన్నారు. మీరు అనుకుంటే ఇక్కడనే తక్షణమే ఒక సంతకం పెడితే మా బట్టన్న గారు ఇప్పుడే శాంక్షన్ అయిపోతుంది. ఖచ్చితంగా వారు అది కూడా మాకు అభయం హామీ ఇస్తారని చెప్పి కూడా కోరుకుంటూ, అదే కాదు ఈ రోజు ఎక్కడ కూడా ఈ నియోజకవర్గంలో కాదు, ఈ జిల్లాలో కాదు, ఈ రోజు మనకు వస్తున్నాడంటే రైతుల పక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ. మా కరెంటు లేకుండా రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి రైతులకు కరెంటు లేకుండా చేయాలంటే సబ్ స్టేషన్లు ఖచ్చితంగా అవసరం ఉన్నది. మాకు సబ్ స్టేషన్లు కావాలని అన్నను అడిగినప్పుడు తక్షణం 6 సబ్ స్టేషన్లు శాంక్షన్ చేసి ఈ రోజు ఫౌండేషన్ కూడా చేయించిందంటే తప్పకుండా తాండూరు ప్రజల తరపున, మీ అందరి తరపున మన బట్టన్న గారికి శిరస్సు వంచి వారికి నమస్కారాలు తెలుపుకుంటా ఉన్నాను. దయచేసి అదొకటే కాకుండా వారికి ఈరోజు వారి చేతుల మీద ఈరోజు 200 కోట్లతో ఈరోజు ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఈరోజు శంకుస్థాపన చేయడం ఒకటే మనం అనుకున్నాం. ఆ రోజు కూడా తాండూరులో చెప్పినాం, ఖచ్చితంగా విద్యకు మార్గం, ఎడ్యుకేషన్ కు టాప్ ప్రియారిటీ ఇస్తామని చెప్పి ఖచ్చితంగా తాండూరుని వైద్య పరంగా కానివ్వండి, ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి ఒక మంచి ప్రియారిటీ ఇచ్చి ఖచ్చితంగా ఒక మంచి నాణ్యమైనటువంటి ఎడ్యుకేషన్ ఇస్తామని చెప్పి ఏదైతే చెప్పినామో ఆ చెప్పిన విధంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని శాంక్షన్ చేయడం, ఆ రోజు ఉన్నటువంటి మంత్రివర్గంలో తప్పకుండా మా తాండూరుకి కావాలంటని చెప్పి కూడా ప్రసాదన్న కానివ్వండి, మన మంత్రులు కూడా బట్టన్న గారు కానివ్వండి, మా శ్రీధరన్న గారు కూడా సపోర్ట్ చేసి తాండూరు నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇవ్వడం చాలా సంతోషం. మనందరి తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదే కాకుండా ఈరోజు తాండూరు అంటేనే గుర్తొస్తుంది మనకు. ఎక్కడ చూసినా గుంతలు, అతుకుల గుంతలు, ఎక్కడ చూసినా గుంతల రోడ్లు. నేను ఒకటే చెప్పిన, ప్రసాద్ అన్న కూడా చెప్పిండు, ఈ రోజు తాండూరుకి పిల్లలు ఇవ్వాలన్నా, వికారాబాద్కి పిల్లలు ఇవ్వాలన్నా తన అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. రోడ్లు బాగాలేక పిల్లల్ని ఇచ్చే పరిస్థితి లేదు. దయచేసి మా మంచి ప్రియారిటీ ఇవ్వండి, మాకు అన్ని రోడ్లు ఇవ్వండి అని చెప్పడం జరిగింది. చెప్పినందుకే మన గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ మన అన్న బట్టి విక్రమార్కన్న గారు, మన ఉప ముఖ్యమంత్రి గారు, దాదాపు మన ముఖ్యమంత్రి గారు కలిసి ఆర్ఎండ్బి మినిస్టర్ కలిసి ఇప్పటికే రోడ్లకు దాదాపు మన ప్రసాద్ అన్న గారి సహకారంతో 600-700 కోట్ల రూపాయలకు ఈరోజు రోడ్లన్నీ కూడా తెచ్చుకున్నాం. ఇంకా కొన్ని రోడ్లు కూడా అడిగినాం. ఈ రోజు ఇప్పుడే చెప్తా ఉన్నాడు అన్న బట్టన్న గారు, ఖచ్చితంగా ఇక్కడ వెనుకబడ్డటువంటి ప్రాంతం ఉన్నది, ఇప్పటికీ స్వతంత్రం వచ్చి మనకి ఇన్ని రోజులు అయింది, ఇప్పటికి ఇంకా డెవలప్ కాలేదంటే నేను ఆశ్చర్యానికి గురవుతున్నా. తప్పకుండా ఈ జుడ్డిపల్లి విలేజ్ లో ఈరోజు చూసిండు, అక్కడ ఉన్నటువంటి రోడ్లను చూసిండు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా దగ్గరుండి చూసిండు. తప్పకుండా ఇస్తానని చెప్పి ఇప్పుడు ప్రామిస్ చేసిండు. ఖచ్చితంగా మన ఉప ముఖ్యమంత్రి గారి సహకారంతో మేము ఒకటే చెప్తా ఉన్నాము, ఈ మారుమూలలో ఉన్నటువంటి నియోజకవర్గాన్ని ప్రసాదన్న పుట్టినటువంటి గడ్డని ఖచ్చితంగా మీరు దత్తత తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి రోడ్లను అన్నింటినీ కూడా మాకు పెద్ద ప్రియారిటీ ఇవ్వాలని చెప్పి కూడా మా తాండూరు పక్షాన, మా తాండూరు ప్రజల పక్షాన మేము మనస్ఫూర్తిగా కోరుతున్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా గత పాలకులు ఏ విధంగా పనిచేసారో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలా. ఈ రోజు మీరు అందరూ చూస్తా ఉన్నారు, ఈ రోజు కాగ్నా బ్రిడ్జ్ ఉన్నది. ఆడ కాగ్నా బ్రిడ్జ్ కట్టి 3 సంవత్సరాలు కాలేదు. అయ్యాకి ఇది ఇట్లా ఎత్తుకోతున్నది అని చెప్పినాం మనం క్లియర్గా. ఇది ఎవరు చేసిండ్రు, ఎందుకు ఈ విధంగా జరిగింది, దీనికి ఒక ఎక్స్పర్ట్ కమిటీని పంపిస్తాం. దీనికి టెక్నికల్గా ఎవరిని బాధ్యులైనా కానీ తప్పకుండా వారిపైన యాక్షన్ తీసుకుంటామని చెప్పి 2 రోజుల ముందే చెప్పడం జరిగింది. అయినా వాళ్ళు ఇది కాకుండా దాన్ని మార్చుకుంటా ఈ రోడ్ ఎట్లున్నది, ఆ రోడ్ ఎట్లున్నది అనే విధంగా దాన్ని కప్పిపుచ్చడానికి చూస్తా ఉన్నారు. ఈ రోజు కాళేశ్వరం ఏ విధంగా అయితే కూలిపోయిందో, 3 రోజులు 20 కోట్ల 18 కోట్లతో చేసినటువంటి ఈ రోజు కాగ్నా రివర్ బ్రిడ్జి ఈ రోజు అంత ఓలు పడ్డది. 3 సంవత్సరాలుగా స్టార్ట్ చేసినట్టే గతంలో ఉన్నటువంటి అధికారులు కానివ్వండి, గతంలో ఉన్నటువంటి ఆ కన్సల్ట్ మినిస్టర్సే కానివ్వండి, ఆ గవర్నమెంట్ ఏ విధంగా పని శుద్ధశుద్ధితో చేసిందో ఒక్క ఉదాహరణ అదొకటే సరిపోతుందని చెప్పి కూడా మీరందరూ కూడా ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా
వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను సోదరి మల్లారా. అదే కాదు ఈరోజు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఈరోజు మనకు కన్న తల్లిదైనటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు 2 ఉన్నాయి తాండూరుకి. కోటిపల్లి ప్రాజెక్టు కానివ్వండి, జుంటిపల్లి ప్రాజెక్టు కానివ్వండి, గత 30 సంవత్సరాల మరి చెన్నారెడ్డి గారు వేసినటువంటి కోటిపల్లి ప్రాజెక్టు ఎన్ని సంవత్సరాల నుంచి గత 10-20 సంవత్సరాల నుంచి పెటికలు మట్టి తీసినటువంటి పాపాన ఓలే అన్న ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పినాం, మన ఉప ముఖ్యమంత్రి గారికి చెప్పినాం, గౌరవ స్పీకర్ గారి సహకారంతో, గౌరవ శ్రీధరన్న గారి సహకారంతో, గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మినిస్టర్ గారి సహకారంతో ఈరోజు ప్రసాదన పట్టుబట్టి నాకొచ్చి దగ్గర కాదని చెప్పి ఇదే మన బట్టి విక్రమార్క దగ్గర కూర్చొని ఈ రోజు కోటిపల్లి ప్రాజెక్టుకు 90 కోట్లు శాంక్షన్ తీసుకొచ్చిండు. గొప్పగా మనమందరం కూడా పెద్దగా అర్చద్వారాలతో వారికి స్వాగతం పలకాలని చెప్పి కూడా వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు ఆ 90 కోట్లు కోటిపల్లి ప్రాజెక్టు తెచ్చినందుకు దాదాపు 10,000 ఎకరాలు 14 గ్రామాలకు ఈరోజు సస్యశ్యామలంగా రెండు పట్టాలు పడతాయి. అదే కాదు ఈరోజు జుంటుపల్లి ప్రాజెక్టు ఉన్నది, అది దాదాపు ఒక 3,000 ఎకరాలు వారేటువంటి పారబాటు. ఈ రోజు కెనాల్స్ లేవు. వర్షం వస్తే ఒకటే చెప్తారు, అరే మేము ఏ విధంగా దాంట్లో నీళ్లు తీసుకోవాలా, మాకు నీళ్లు పక్క ఊరికి నీళ్లు పోతలేవని చెప్పి దాంట్లోనే ఇవన్నీ కూడా దానికి ఒక 8 కోట్లు మన ప్రసాద్ అన్న గారి, ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న గారికి, మన ఫైనాన్స్ మినిస్టర్ గారికి చెప్పి దాన్ని కూడా 8 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించినంటే ఈ రోజు మనకు వర్కుల మీద కానీ నియోజకవర్గమైన అభివృద్ధి పైన కానీ ఏ విధంగా మనకు చేస్తా ఉన్నామో ఒక్కసారి మీరందరం కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అదే కాదు ఈరోజు ఈరోజు బషీరాబాద్ మండలం ఉన్నది. ఈరోజు రోడ్లు బాగాలేవు అన్నప్పుడే దాదాపు ఒక 300-400 కోట్లు ఈరోజు గౌరవ మంత్రి వారు అందరూ కూడా కూర్చొని ఆ మండలానికి ఖచ్చితంగా ఇస్తామని చెప్పి ఈ రోజు అగ్గనూరు నుంచి మైలువార్ రోడే కానివ్వండి, ఈ రోజు జుంటిపల్లి నుంచి మైలువార్ రోడే కానివ్వండి, ఈ రోజు బషీరాబాద్ నుంచి కోట్పల్లి కరెంట్ కోర్టు కానివ్వండి, అన్ని రోడ్లు ఈరోజు తీసుకోవడం జరిగింది. ఇంకా కూడా ఈరోజు అన్ని ఉత్తుత జీవోలు తీసుకొచ్చి రేపు ఎలక్షన్స్ ఉన్నాయన్నాక గత పాలకులు అన్ని ఫౌండేషన్లు వేసిపోయినరు. ఒక్కదానికి కూడా ఫైనాన్స్ కాంక్రీట్ లేదు. అవన్నిటిని మళ్ళీ నేను తీసుకొని అన్న ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అన్న దగ్గర బట్టన్న దగ్గర పోయినాం. అన్న గత పాలకులు ఈ విధంగా చేసిండ్రు, అన్ని శిలాపలకాలు వేసిండ్రు. ఒక్క సిఆర్ఆర్ అమౌంట్ లో 75 కోట్లతోని రేపు నోటిఫికేషన్ వస్తుంది అనగా అన్ని శిలాపలకాలు వేసారు. కానీ ఒక్కదాని కూడా ఫైనాన్స్ ఆమోదం లేదని చెప్తే నీకు తప్పకుండా ఇస్తా తమ్ముడు, నీ నియోజకవర్గం వెనుకబడ్డది అని చెప్పి 70 కోట్ల రూపాయలను కూడా ఫైనాన్స్ ఆమోదం చేసి మన నియోజకవర్గానికి అన్నిటికీ ఆమోదం తెలిపి పనులు ఇచ్చిండు. తప్పకుండా వారికి మనం గట్టిగా తప్పకుండా వారికి స్వాగతం పలకవలసిన అవసరం ఉన్నది. అదే కాదు ఈరోజు ఇంకా కూడా మనకి ఈరోజు ఒక్కరోజు మీరు చరిత్రలో చూడండి, మా రైతాంగానికి ఇబ్బంది ఉన్నది. ఇక్కడ ట్రాన్స్ఫార్మర్లు లేవు. ఏ విధంగా చేసి మనం ట్రాన్స్ఫార్మర్లు కావాలని చెప్పి నేను మా ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని అడిగినప్పుడు తప్పకుండా నీకు తమ్ముడు నీకు 50 ట్రాన్స్ఫార్మర్లు ఇస్తున్నా, ఈ రోజే మీ దగ్గరకు వచ్చి పంచుతున్నా అని చెప్పిండు. ఇప్పుడే మీ అందరి సమక్షంలో మనందరి సమక్షంలోనే ఈ రోజు ఎవరికైతే ట్రాన్స్ఫార్మర్లన్నీ మనం దరఖాస్తు పెట్టుకున్నామో వారికి అందరు కూడా ఈ రోజు దౌలాపూర్ కాడ 50 ట్రాన్స్ఫార్మర్లు పెట్టించి ఇప్పుడే పంచి ఇవ్వడం జరిగింది. ఈ రోజు అన్ని గ్రామాలకు ఎక్కడైతే లో వోల్టేజ్ సమస్య ఉందో, ఎందుకంటే మాటల ప్రభుత్వం కాదు ఇది, చేతల ప్రభుత్వం. మీకు ఎలక్షన్స్ ముందు చెప్పినాం, గతంలో ఏదైనా సంక్షేమ పథకాలు చేసిందంటే, గతంలో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిందంటే కాంగ్రెస్ గవర్నమెంటే ఇచ్చింది. గతంలో భూమి లేని వారికి నిరుపేదలకు భూమి ఇచ్చిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మళ్ళా మీరు కాంగ్రెస్ ని ఆశీర్వదించిందంటే మీరందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, గౌరవ బట్టి విక్రమార్క సార్ కానివ్వండి, గౌరవ శ్రీధర్ బాబు గారు కానివ్వండి, గౌరవ మా స్పీకర్ గారు ప్రసాద్ గారు కానివ్వండి, వారి సహకారంతో తాండూరు ప్రజలు 25 రోజుల్లో నన్ను భుజాల పైన ఎత్తుకొని నన్ను అత్తుకొని గెలిపించినటువంటి ప్రజలకు మిమ్మల్ని ఎప్పటి కూడా నేను ఒక నాయకుడిలాగా కాదు ఒక సేవకుడిలాగా పనిచేస్తాను చెప్పిన ఆ రోజు తప్పకుండా అదే బాటలో ఒక సేవకుడిలాగా మీ ఎంబడుండి మీ దగ్గర మనకు కావాల్సినటువంటి తాండూరు నియోజకవర్గానికి కావాల్సినటువంటి అభివృద్ధిని గౌరవ పెద్దలు ఉన్నారు, వారి ఆశీర్వాదంతో మన ప్రసాద్ అన్న గారు ఉన్నారు, వారి సహకారంతో తప్పకుండా అన్ని రంగాలలో తాండూరు నియోజకవర్గాన్ని డెవలప్ చేసే బాధ్యత
ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకొని చేస్తానని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ, దయచేసి ఇంకొకటి ఇక్కడ ఉంది, ఇక్కడ బైపాస్ రోడ్ ఉంది సార్. ఒకటి దాదాపు 10 సంవత్సరాలు అవుతా ఉన్నది, టోటల్ కంప్లీట్ రోడ్ అయిపోయింది. ఇప్పటికీ ల్యాండ్ అవార్డ్స్, ల్యాండ్ కంపెన్సేషన్ కావాలా. మొన్న నేను గౌరవ కలెక్టర్ గారిని అడిగినాం, సార్ ఏంది పరిస్థితి అంటే రైతులందరినీ కూడా పిలిపించుకొని మాట్లాడడం జరిగింది. ఎంత అవుతుందని చెప్తే మొన్ననే ఎస్టిమేషన్ వేసి ఇవ్వడం జరిగింది. 30 కోట్ల రూపాయలు అయితే ఉన్నాయి. అయితేనే బైపాస్ రోడ్డు మనము వెహికల్స్ తిప్పగలుగుతాం. అక్కడ ఉన్నటువంటి రోడ్లో ఉన్నటువంటి భూములకు వాళ్ళకందరూ కూడా, రైతులకందరూ కూడా మనము డబ్బులు ఇవ్వవలసినటువంటి అవసరం ఉందని చెప్పడం జరిగింది. దయచేసి వేదిక ద్వారా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నానన్నా, తప్పకుండా ఆ 30 కోట్ల రూపాయల ల్యాండ్ అక్విజిషన్ కోసము మీరు ఇవ్వవలసిందిగా ఇస్తామని చెప్పి కూడా మీరు మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా మీరు అనౌన్స్ చేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా మీకు తెలియజేసుకుంటూ, అన్న ఇంకొకటి, మీరు చాలా ఇప్పటికి మాకు ఇచ్చిండ్రు, మంచి స్వభావంతో మా తాండూరు నియోజకవర్గానికి అన్ని విధాలు ఇచ్చిండ్రు. మా సోదరుడు ఇప్పుడు బషీరాబాద్లో ఉన్నారు, వాళ్ళకి ఇంకా 2 సబ్ స్టేషన్లు అవసరం ఉన్నది, దాంట్లో మిస్ అయిపోయినాయి. నా మీద వాళ్ళు చాలా కోపం మీద ఉన్నారు. 2 33 kV సబ్ స్టేషన్లు బషీరాబాద్ మండలంలో, నవల్గలో అక్కడ వయబుల్ కూడా ఉన్నది. దయచేసి 132 kV సబ్ స్టేషన్ అక్కడ ఇబ్బందికరంగా ఉంటే ఆ 2 అయిపోతే మాకు కరెంటు సమస్యలు చాలా కూడా తప్పుతాయి. అది వయబుల్ కూడా ఉన్నది. దయచేసి మీరు ఇంకొకటి కూడా, మా తాండూరు వికారాబాద్ తాండూరు మధ్యలోనే కోట్పల్లికి కూడా ఈ మధ్యలోనే 220 సబ్ స్టేషన్ కూడా ఇచ్చిండ్రు. చాలా మీకు అందరు కూడా 220 సబ్ స్టేషన్ కూడా ఇచ్చినందుకు మా తాండూరు పక్షాన, మా తాండూరు ప్రజల తరఫున మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంకొకటి మాకు మా శ్రీధర్ బాబు అన్న గారికి దయచేసి మాకు ఇక్కడ జినుగుర్తిలో ఒక ఇండస్ట్రియల్ ఉందన్న, ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఉన్నది. 300 ఎకరాలు ఇక్కడ ల్యాండ్ అక్విజిషన్ అయ్యి ఉన్నది. అదంతా కూడా ఈ రోజు తాండూరులో ఉన్నటువంటి పరిస్థితి చాలా పొల్యూషన్ ఉన్నది. పొల్యూషన్ అంటేనే ఢిల్లీ తర్వాత నెక్స్ట్ ఏదన్నా ఉందంటే మన ఇండియాలోనే ఈరోజు తాండూరులో ఉన్నదనే పరిస్థితి మనం చెప్పుకుంటా ఉన్నాం. ఉన్నది వాస్తవం కూడా. దీని అంతా కూడా గమనించి ఇక్కడ ఉన్నటువంటి పాలిష్ యూనిట్స్ మొత్తం జినుగుర్తికోవాలంటే మీరు దయచేసి పెద్ద మనసు చేసుకొని మా తాండూరు స్టోన్ అసోసియేషన్ వాళ్ళ తరపున, వాళ్ళు ఈరోజు స్టోన్ అసోసియేషన్ అనేది చాలా నష్టాలలో ఉన్నది. మీరు దానికి ఒక రేటు 3000 రూపాయలేమో రేట్ చేసిండ్రు. నేను మా అసోసియేషన్ వాళ్ళని అందరినీ కూడా పెట్టి మీరు మాట్లాడడం జరిగింది. మేము అంత ఇచ్చుకోలేము, మాకు తక్కువ చేపియండి, మాకు మ్యాక్సిమం తక్కువ చేపిస్తేనే మేము ఇండస్ట్రీస్ అన్ని కూడా అక్కడ షిఫ్ట్ చేసుకోగలుగుతామని చెప్పడం జరిగింది. మీరు పెద్ద మనసుతోని ఈ తాండూరు ప్రజలని, ఈ తాండూరులో స్టోన్ ఇండస్ట్రీస్ పైన కొన్ని సంవత్సరాల నుంచి ఆధారపడే వాళ్ళు ఉన్నారు. ఆ కుటుంబాలు బాగుండాలంటే దానిపైన లారీ వాళ్ళు కానివ్వండి, చాలా బీద బడుగు బలైన వర్గాల ప్రజలు దాని మీద 20-30 వేల మంది దాని మీద ఆధారపడే వాళ్ళు ఉన్నారు. మీరు ఖచ్చితంగా పెద్ద మనసుతోని వాళ్ళకు ఆ జినుగుర్తిలో ఇండస్ట్రీస్ అన్ని అక్కడ పోవడానికి రేటు కూడా తక్కువ చేసి ఇస్తామని చెప్పి మీరు మా తాండూరు ప్రజలకు ఒక గట్టి హామీ ఇవ్వాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు మరొకసారి మీరందరూ కూడా తాండూరు నియోజకవర్గానికి వచ్చి ఇంత పెద్ద ఎత్తున మాకు ఫండ్స్ కూడా ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదించి ఇంకా మునుముందు కూడా ఖచ్చితంగా ఇదే విధంగా చెయ్యాలని చెప్పి కూడా కోరుకుంటూ, ఇంకొకటి మా ఉప ముఖ్యమంత్రి అన్నగారికి ఒక్కటే నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. నెక్స్ట్ ఇయర్ అయితే 75 సంవత్సరాలు మా తాండూరు మున్సిపాలిటీ కాబోతా ఉన్నది. అంత లోపల ఇంకా తాండూరు మున్సిపాలిటీలో ఎలక్ట్రికల్ చాలా ఇబ్బందికరంగా ఉందన్న, మొత్తం ఎక్కడక్కడ వేలాడుతూ ఉన్నది. దాన్ని అండర్ గ్రౌండ్ అయితే, ఎందుకంటే ఇది తాండూరు 75 ఏళ్ళు మనకు కాబోతా ఉన్నది. దీనికి ఆ రోజు ఖచ్చితంగా మీరందరూ మళ్ళీ ఇక్కడికి వచ్చి తాండూరు ప్రజల మధ్యన పెద్ద ప్రోగ్రాం చేస్తాము. ఆ ఎలక్ట్రిసిటీని అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ వచ్చే విధంగా మీరు సొంతంగా డిపార్ట్మెంట్ వరకు ఇచ్చే విధంగా మీరు ఇవ్వాలని చెప్పి కూడా దాన్ని కూడా వేదిక ద్వారా మా తాండూరు ప్రజలకు చెప్పాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇప్పుడు మన గౌరవ పెద్దలు అసెంబ్లీలో తన లేస్తేనే ఉవ్వెత్తున అందరం కూడా చాలా సపట్లతో హర్షధ్వానాలతో ఇచ్చేస్తాము అన్న మాట్లాడానికి వచ్చినప్పుడు దయచేసి మీరందరూ కూడా పెద్ద ఎత్తున హర్షధ్వానాలతో వారిని ఆహ్వానించాలి. మీరందరూ కూడా చప్పట్లు కొట్టుండి అన్న ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నారు. అందరికీ నమస్కారం.
సభాధ్యక్షులు, ఈనాటి రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమం 10 సంవత్సరాలు దాటిన తర్వాత తాండూరు నియోజకవర్గంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంతో పాటు ఇతర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి శంకుస్థాపన కార్యక్రమాలు ప్రారంభోత్సవాలు చేసుకొని మీ అందరి ప్రియతమ నాయకుడు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో నడపాలని నిరంతరం కృషి చేసే కృషి వల్లుడు. మరి అనేక సందర్భాల్లో కూడా మాకు కానీ వేదికపై ఉన్న పెద్దలకు కానీ తనదైన శైలిలో అభివృద్ధి సంక్షేమం చేయాలని తపన పడుతూ ముందుకు నడుస్తా ఉన్న మీ ప్రియతమ నాయకులు, సహచరులు, గౌరవ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారు, అదేవిధంగా ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన మన గౌరవ ఉప ముఖ్యమంత్రి పెద్దలు బట్టి విక్రమార్క గారు, ఈరోజు ప్రత్యేకంగా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని, మరి ఈ ప్రాంతానికి సంబంధించిన రాష్ట్రానికి సంబంధించి శాసనసభకి కూడా మాకు అధిపతిగా ఉన్న స్పీకర్ గారు, మీ అన్న, మీ తమ్ముడు, మరి పెద్దలు గడ్డం ప్రసాద్ గారు, అదేవిధంగా గౌరవ శాసన మండలి చీఫ్ విప్ గారు, ఈ ప్రాంతానికి సుపరిచితులు మాజీ మంత్రివర్యులు మహేందర్ రెడ్డి గారు, అదేవిధంగా చైర్మన్గా ఈ ప్రాంతానికి సంబంధించి మా సోదరిమణి సుజాత గారు, అదేవిధంగా రమేష్ మహారాజ్ గారికి, ఈ వేదికపై ఉన్న మరి సత్తయ్య గారు డిసిసిబి చైర్మన్, దారా సింగ్ గారు, బాలరెడ్డి గారు, అంజయ్ గారు, ఉత్తమ్ చంద్ గారికి, లక్ష్మారెడ్డి గారికి, ఇతర సీనియర్ నాయకులకి, కార్యకర్తలకి, మరి అటువైపు కూర్చున్నది ఈ తాండూరు నియోజకవర్గానికి సంబంధించిన మా అక్కలు, చెల్లెలు, అన్నలు, తమ్ములందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఇప్పుడే మనోహర్ రెడ్డి మీ శాసనసభ్యులు గారు మరి అడగకనే అన్ని అడుగుతానే ఉంటాడు, మెల్లగా వచ్చి ఆయన అనేక సందర్భాల్లో చాలా మృదువుగా మాట్లాడే వ్యక్తి. పని చేయాలి, ఈ ప్రాంతానికి ఏదో చేయాలనే ఒక తపన, తృష్ణ కనబడతా ఉంటుంది. మాకు రోడ్డు కావాలి, మాకు ఉద్యోగాలు కావాలి, మాకు సబ్స్టేషన్లు కావాలి, మాకు ఇల్లులు కావాలి, ఇల్లు లేని నిరుపేదకి అండగా నిలబడతామని మాటిచ్చామని ఇవన్నీ చేసుకుంటూ పోతూ ఈరోజు ఒక బృహత్తరమైన కార్యక్రమం. చాలా మంది కూడా మా మైనారిటీ సోదరి అందరూ కూడా కనబడతా ఉన్నారు. 10 సంవత్సరాల కాలయంలో ఈరోజు ఇక్కడ ఉన్న మా సోదరిమణులు కానీ మా సోదరులు కానీ 10 సంవత్సరాల నుంచి వేచి చూస్తా ఉన్న రేషన్ కార్డు ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వస్తుంది. ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగి తిరిగి మరి ఇబ్బంది పడి ఇక ఇయ్యరు ఆనాటి ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అని మేము చెప్పినాము. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే రేషన్ కార్డు ఎవరికైతే లేదో వారికి ఇప్పిస్తామని మీ మనోహర్ రెడ్డి గారు ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మాట ఇవ్వడం జరిగింది. ఆ క్రమేణా 22,000 పైచీలకు కొత్త రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం, మరి 70,000 మొత్తం జిల్లాలు ఇస్తే మీ మనోహర్ రెడ్డి గారు పట్టుబట్టి ఏ ఒక్కరికి కూడా మర్చిపోకుండా ఇయ్యాలని 22,900 కార్డులను ఇప్పించిన ఘనత మీ మనోహర్ రెడ్డి గారికి. ఎందుకంటే ఆయన ఇంటింటా తిరుగుతున్నప్పుడు కానీ, లేకుంటే ఎక్కడికైనా పోయినప్పుడు కానీ, ఎలక్షన్ సందర్భంలో కానీ, మీ ఇంట్లో ఆడపిల్ల పెళ్ళైతే ఆ పుట్టినింట్లో రేషన్ కార్డులో ఉన్న ఆమె పేరు తీసుకుపోతుండే. మళ్ళీ అత్తగారింట్లో రేషన్ కార్డులో యాడ్ చేయని వారి భర్తను, వారి ఇంటి కుటుంబ సభ్యులు తిరిగి తిరిగి యాసాడిపోయి వాళ్ళకు ఇప్పటి వరకు కూడా ఆ రేషన్ కార్డులో చేర్చలే. కొత్త రేషన్ కార్డు కావాలి, కొత్త రేషన్ కార్డు వస్తేనే సంక్షేమ కార్యక్రమానికి మేము లబ్ధిదారుగా మేము అర్హత పొందామని
ఏ ఇంటికి పోయినా ఆయన గోస ఇని ఈరోజు రేషన్ కార్డులు కావాలి, మరి ఈ ప్రజాప్రభుత్వంలోనే సాధ్యపడుతుందని ఆలోచన చేసి ఇన్ని వేల మందికి రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. మీరందరూ ఆలోచన చేయండి. రేషన్ కార్డులు అదేవిధంగా 3500 పై చెలుకు ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు ఇచ్చే కార్యక్రమం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ ఉన్న మీ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారు కానీ ఈ ప్రాంతానికి పెద్ద దిక్కుగా ఉన్న మరి స్పీకర్ గా ఉన్న ప్రసాద్ గారి ఆధ్వర్యంలో జరుగుతా ఉన్న ఈ కార్యక్రమం 3500 మందికి ఈ రోజు నిరుపేదకు ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ఒకసారి ఎందుకు మార్పు వచ్చిందో, మార్పు రావాలని కోరిన వారికి ఈ రోజు టీఆర్ఎస్ నాయకత్వం రోజు మాట్లాడుతూ ఉంటారే మార్పేడ కనబడుతున్నామని. ఆ పేదోడిని అడగమని చెప్తా ఉన్నా. పేదోడి కళ్ళలో మరి ఇల్లు ఇస్తున్నప్పుడు, ఇట్లాంటి రేషన్ కార్డు ఇస్తున్నప్పుడు వారి ఆనందాన్ని చూస్తే ఆ మార్పు కనబడుతుంది. ఆ కళ్ళు లేని వాళ్ళ కబోదులకని మరి మనవి చేస్తా ఉన్నా. ఈరోజు మేము ఎందుకు చెప్తా ఉన్నాం, మీ ఇంట్లోనో వేదికపై కూర్చున్న పెద్దల ఇంట్లోనో ఎవరికో ఒకరికి ఆ చుట్టాలకి ఎక్కడో ఈ రాష్ట్రంలో ఉన్న మీ చుట్టాలకో పక్కాలకో ప్రభుత్వ ఉద్యోగం కల్పించే కార్యక్రమం చేసి 70,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని. ఏ రోజు కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగాలు కల్పించలేని దౌర్భాగ్యపు ప్రభుత్వం ఉండే ఆ రోజు టీఆర్ఎస్ మార్పు ఎక్కడ కనబడ్డదంటే ఆ మార్పు పోయి ఆ నిరుద్యోగ యువత ఈ రోజు ఉద్యోగాలు సాధించి ఉద్యోగాల గురించి ట్రైనింగ్ పొందుతున్న వారిని అడగండి, మార్పాడ కనబడుతుందని మనవి చేస్తా ఉన్నా. ఈ సందర్భంలో రైతులకు సంబంధించి చాలా మంది రైతు సోదరులు ఉన్నారు వేదిక పైన. అందరూ అటువైపు కూడా రైతు సోదరులు ఉన్నారు. రైతు రుణమాఫీ చేశారు. దాంతో పాటు మొన్న ఈ మధ్యలో మరి డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో 9 రోజుల్లోనే ఈ రోజు రైతుకు సంబంధించి వారికి 9 రోజుల్లోనే 9,000 కోట్ల రూపాయలు ఈ రోజు రైతు పక్షాన్ని నిలబడిచ్చిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని. మరి మీ అందరు కూడా ఉన్నారు ఈరోజు గుండెపై చెయ్యేసుకొని రేషన్ కార్డు ఎందుకు కోరుతా ఉన్నారు? రేషన్ కార్డు వస్తే ఈ రోజు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మొదలుపెట్టిన సన్న రకం బియ్యం మాకు కూడా రావాలని మీ ఎమ్మెల్యే గారితో పోరాటం, మీ కలెక్టర్ గారితో పోరాటం, అదేవిధంగా మీ ఎంఆర్ఓ గారితో పోరాటం చేస్తూ పోయినరు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్న రకం బియ్యం ప్రతి వ్యక్తికి 6 కేజీల బియ్యం సన్న రకం బియ్యం ఇచ్చే కార్యక్రమం ఈ దేశంలోనే మొట్టమొదటిసారి ఈ రోజు మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మొదలుపెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీ. 22,000 మందికి కొత్తగా ఇచ్చే వారికి ప్రతి ఇంట్లో సన్న రకం బియ్యం తినాలని కేవలం మేము పెద్దలు బట్టి విక్రమార్క గారు, ప్రసాద్ గారు, లేకుంటే మహేందర్ రెడ్డి గారు, మీ మనోహర్ రెడ్డి గారు కాదు. మేమే విధమైన సన్న రకం బియ్యం తింటా ఉన్నామో మన పైన నమ్మకం పెట్టుకొని మనతో నడిచిన ఈ తెలంగాణలో ఉన్న ఆ పేదవారందరూ కూడా సన్న రకం బియ్యం తినాలి అని ఒక పటిష్టమైన నిర్ణయం తీసుకొని ఇబ్బంది పడతా ఉన్నప్పటికీ ఈ రోజు అందరికీ కూడా సన్న రకం బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తా ఉన్న ధర్మిల మీ నియోజకవర్గంలో కూడా ఎవ్వరికి కూడా సన్న రకం కూడా తినకుండా ఉండకూడదు, దానికి కావాల్సిన రేషన్ కార్డు ఇప్పించాలని మీ మనోహర్ రెడ్డి గారు ఒక పక్షాన, అదేవిధంగా పెద్దలు మహేందర్ రెడ్డి గారు ఇంకో పక్షాన ఈ ప్రాంతంలో సేవలు అందిస్తా ఉన్నారు. నేను మీ అందరిని కూడా కోరేది ఒకటే, మార్పు చూపెట్టే కార్యక్రమం భాగంలో ఒకటి తర్వాత ఒకటి చేస్తా ఉన్నాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విషయంలో పెద్దలు బట్టి విక్రమార్క గారు తెలియజేస్తారు. ఈరోజు మేము మరి ఆనాడు ఆ రాష్ట్ర ప్రభుత్వం 8 లక్షల పై చెలుకు అప్పులు చేస్తే ఆ అప్పు పైన మిత్తి ప్రతి నెల 6,000 పై చెలుకు రూపాయలు కడుతూ పోతూ సంక్షేమ కార్యక్రమాలు పథకాలు మేము 6 గ్యారెంటీలో భాగంగా మొదలుపెట్టిన అనేక అంశాలు కూడా ప్రజల పక్షాన్ని నిలబడి ముందుకు నడుస్తా ఉన్నాం. చాలా మంది మహిళా సోదరి మనులు వచ్చిండ్రు. ఒక్కసారి ఈ సంవత్సరన్నర కాలంలో మీరు ఒక్కసారైనా ఖచ్చితంగా కూడా మరి మనోహర్ రెడ్డి గారు మొదలుపెట్టిన
ఈ నియోజకవర్గంలో మరి ఫ్రీ బస్సు, ఉచితంగా బస్సు ప్రయాణం మీరు అందరూ కూడా చేసి ఉంటారు. అది వద్దంటున్నారు వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు వద్దంటున్నారు. మీరు అందరూ ఆలోచన చేసుకోండి. రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మనోహర్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధి సంక్షేమం పెద్ద ఎత్తున చేపట్టాలంటే మీరందరూ కూడా ఈరోజు ఫ్రీ బస్సు కానీ, సన్న రకం బియ్యమే కానీ, రైతు భరోసానే కానీ, ఈ రేషన్ కార్డులకు సంబంధించిన అంశం విషయంలో ఇంకా రాని వాళ్ళకి ఎవరికన్నా ఉండి వారికి రావాలన్నా కానీ మనోహర్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవన్నీ సాధించొచ్చని ఒక స్ఫూర్తిని, ఒక ఆలోచనని వారికి పూర్తి స్థాయిలో మద్దతు పలికి రేపు రాబోయే కాలంలో 3.5 సంవత్సర కాలంలో ఇంకా ఈ తాండూరు నియోజకవర్గాన్ని చేసే కార్యక్రమాలు మనోహర్ రెడ్డి గారి నాయకత్వంలో చేయాలని సంకల్పించి ముందుకు నడపాలని నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. తాండూరు అంటే చాలా ప్రత్యేకత ఉంది. ఇక్కడే పుట్టిన మా ప్రసాద్ గారు ఉన్నారు పెద్దలు. ఈ ప్రాంతానికి సంబంధించి ఇదే జిల్లా నుంచి ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నారు. ఇక్కడి నుంచి మా మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడున్న శాసనసభ్యులు ఉన్నారు. ఈ ప్రాంతానికి సంబంధించి ఇక్కడే కాదు, ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రంలో కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుడు ఉన్నప్పుడు కానీ తాండూరుకి సంబంధించి ఆ ప్రత్యేకతలో షాబాద్ సంబంధించి షాబాద్ స్టోన్ అంటే మొత్తం యావత్ ప్రపంచానికి తెలుసు. దానికి సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటున్నామని మీ ఎమ్మెల్యే గారు 2-3 పరంగా చెప్పడం జరిగింది. ఈరోజు మాకు ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ తరఫున మరి మీరు అభ్యర్థన పెట్టిండ్రు. ఆ అభ్యర్థన మేరకు మీ అభ్యర్థన తప్పకుండా పరిశీలన చేస్తాం. తొందరలోనే దాని సమస్య పరిష్కారం చేసే కార్యాచరణ తీసుకుంటామని కూడా నేను ఇండస్ట్రీ మినిస్టర్గా కూడా మనవి చేస్తా ఉన్నా. ఈ ప్రాంతానికి సంబంధించి మొన్న మీ శాసన సభాపతి గారు ప్రసాద్ గారు, ఇక్కడున్న మరి మీ శాసన సభ్యులు మనోహర్ రెడ్డి గారు, మహేందర్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి సంబంధించి దాదాపు 63 కోట్ల రూపాయలతో మరి వికారాబాద్ నుంచి తాండూరు వరకు రోడ్డు నిర్మాణ కార్యక్రమానికి నాంది పలకటం జరిగింది. ఇంకా కూడా రోడ్లు వేసేది అని చెప్తా ఉన్నారు. తప్పకుండా నేను ఇన్ఛార్జ్ మంత్రిగా నేను కూడా తప్పకుండా R&B మినిస్టర్ గారితో సంప్రదింపులు చేస్తాం. పంచాయతీరాజ్ మంత్రి గారితో కూడా మాట్లాడతాం. వీలైనంత వరకు తొందరలోనే మరి వాటికి కూడా శాంక్షన్ ఇప్పించే నా వరకు ప్రయత్నం చేస్తానని నేను మీ అందరికీ మనవి చేస్తూ మా తాండూరు నియోజకవర్గ ప్రజలందరికీ మరొకసారి ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్న సందర్భంలో మీ ఇంట్లో ఒక పండుగ జరుగుతూ ఉంది. ఆ దానికి సంబంధించే మేమందరం కూడా రావటం జరిగింది. మీ ఎమ్మెల్యే గారు మనోహర్ రెడ్డి గారు మరి మీకు సంబంధించి మరి మీ ప్రియతమ నాయకులుగా మీ అభివృద్ధి సంక్షేమాన్ని కాంక్షించే వ్యక్తిగా మమ్మల్ని పిలవడం జరిగింది. వారికి కూడా మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. గౌరవ మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎందుకంటే అడిగిన ఎంబడి కూడా పాలిష్ యూనిట్స్ వారిని కూడా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇప్పుడు మన తాండూరు ముద్దుబిడ్డ మన అన్న మన స్పీకర్ గారు అన్న ప్రసాద్ అన్న గారు మాట్లాడతారు. దయచేసి మీరు అక్కడ భోజనాలు చేసిన దయచేసి ఇక్కడ రండి. గౌరవ ముఖ్యమంత్రి గారు, మా ఉప ముఖ్యమంత్రి గారు మన దగ్గరికి అంత దూరం నుంచి మన దగ్గరికి వచ్చిండు. దయచేసి ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. మీరు ఎవ్వరు కూడా అక్కడ నుంచి యుద్ధానికి రావాల్సిందిగా కోరుకుంటూ, అన్న గౌరవ పెద్దలు మన తెలంగాణ శాసనసభ స్పీకర్ మన తాండూరు ముద్దుబిడ్డ మాట్లాడుతూ ఉన్నాడు. వారికి కరతాళ ధ్వనులతో గట్టిగా చప్పట్లతో మీరందరూ కూడా సపోర్ట్ ఉండవలసిందిగా కోరుతూ ఉన్నాను. తాండూరు నియోజకవర్గంలో రేషన్ కార్డుల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమము ఈ సభ అధ్యక్షులు మీ ప్రియతమ నాయకుడు స్థానిక శాసనసభ్యులు శ్రీ మనోహర్ రెడ్డి గారు, మరి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ బట్టి విక్రమార్క గారు, మరి ఈ రాష్ట్ర పరిశ్రమల IT శాఖ మంత్రి, రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జు
మంత్రి శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, మాజీ మంత్రి ఇప్పటి చీఫ్ విప్ శ్రీ పట్నం మహేందర్ రెడ్డి గారు, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి కల్వ సుజాత గారు, మరి జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ గారు, ఎస్పీ నారాయణ రెడ్డి గారు, డిసిసిబి చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య గారు, స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ మెంబర్ రమేష్ మహారాజ్ గారు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు శ్రీ దారాసింగ్ గారు, రవి గౌడ్ గారు, మైపాల్ రెడ్డి గారు, కిషన్ నాయక్ గారు, ఉత్తమ్ చంద్ గారు, లక్ష్మారెడ్డి గారు, ఏఎంసీ చైర్మన్ బాలరెడ్డి గారు, కోట్పల్లి ఏఎంసీ చైర్మన్ అంజయ్య గారు, మరి వేదిక మీదున్న పెద్దలందరూ, వేదిక ముందున్న చాలామంది లబ్ధిదారులు, రేషన్ కార్డు లబ్ధిదారులు, మరి నాయకులకందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, తాండూరులో జరుగుతున్న ఈ కార్యక్రమంలో మా మైనార్టీ సోదరులను చాలామంది వచ్చిండ్రు. అమ్మ, మీకు 10 ఏళ్ళల్లో ఎప్పుడు రేషన్ కార్డు రాలేదు, 10 ఏళ్ళు ప్రభుత్వం చేసిన వాళ్ళు మనకు ఇవ్వలేదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత రేషన్ కార్డులు ఇవ్వాలనే నిర్ణయాన్ని తీసుకున్నందుకు మీ తరఫున, మీ అందరి తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, మరి అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్గానికి నా యొక్క అభినందనలు తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం వచ్చాక ప్రజలందరికీ అభివృద్ధి సంక్షేమం ఫలాలు అందుతున్నాయి. గతంలో ఇలాంటి పరిస్థితులు లేవు. అభివృద్ధి అంటే ఆ కుటుంబంలోని నలుగురు మాత్రమే అని ఉండేది. వారిది స్వంత ఎజెండా కుటుంబ పాలన అయితే, మనది పేదల ఎజెండా ప్రజాపాలన. గత ముఖ్యమంత్రి 10 ఏళ్లలో 8 లక్షల కోట్లు అప్పులు చేసిండు. ఇప్పుడు దానికి నెలకు 6,500 కోట్లు మిత్తి కడుతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో మన ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి శ్రీ బట్టి విక్రమార్క గారికి తెలుసు. అన్నిటినీ సరిచేసి గాడిలో పెట్టేందుకు కష్టపడుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు సమర్థుడు కాబట్టి అప్పులకు వాయిదాలు, మిత్తిలు కడుతూనే మరోవైపు పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. గత ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తున్నారు. మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణము, 200 యూనిట్లు లోపు కరెంటు వాడుకునే పేద కుటుంబాలకు ఉచిత కరెంటు, రాజు ఆరోగ్యశ్రీ పరిమితి 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంపు, 500 రూపాయలకే సబ్సిడీ గ్యాస్ సిలిండరు, ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యము పంపిణీ చేస్తూ కొత్త రేషన్ కార్డులు మంజూరు, ఇలా పేదలకు మేలు జరిగే పథకాలను అమలు చేస్తున్నారు. ఒక్క ఏడాదిలోనే 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశారు. యువకులకు ఉపాధి కల్పించాలని మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాజీవ్ యువ వికాసం ద్వారా సబ్సిడీతో లోన్లు ఇస్తున్నామని చెప్తున్నారు. ప్రాసెస్ జరుగుతుంది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చిన విధంగా వానాకాలంలో పంటలకు సాగు రైతు భరోసా డబ్బులు 9 రోజుల్లో 9,000 కోట్లు రైతుల బ్యాంకు అకౌంట్లో వేశారు. మాట మీద నిలబడే ప్రభుత్వం ఇది. స్థానిక శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారు తాండూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి నిత్యం కష్టపడుతున్నారు. మరి వారికి ఎల్లవేళలా నేను ఇక్కడ పుట్టినందుకు తప్పకుండా నా వంతు కృషి సహకారం మనోహర్ రెడ్డి గారికి అందిస్తానని చెప్పేసి తెలియజేస్తూ, రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా కావడంతో నిధులు కూడా పెద్ద ఎత్తున మంజూరు అవుతున్నాయి. హైదరాబాద్ పక్కనే ఉన్న గత ప్రభుత్వం 10 ఏళ్లలో ఉమ్మడి రంగారెడ్డి అభివృద్ధిలో వెనుకబడింది. మన ప్రభుత్వం వచ్చాక అన్ని రంగాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తున్నది. ముఖ్యంగా పారిశ్రామిక అభివృద్ధికి రాష్ట్ర ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీ శ్రీధర్ బాబు గారి సహకారంతో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు, పరిశ్రమల ఏర్పాటులో ప్రోత్సహించడం జరుగుతున్నది. ఇప్పటికే జిల్లాలో పంచాయతీరాజ్ R&B రోడ్లు అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున నిధులు మంజూరయ్యాయి. పనులు వేగంగా జరుగుతున్నాయి, ఇంకా జరగవలసి ఉన్నాయి. కోట్పల్లి ప్రాజెక్టుకు అభివృద్ధి కోసం 90 కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయి.
దాని వెనుక మన స్థానిక శాసనసభ్యులు గారి ప్రయత్నం ఎంతో ఎక్కువ ఉన్నదని చెప్పేసి తెలియజేస్తూ యంగ్ ఇండియా ఇంటిగ్రేషన్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు అనేది విద్యా వ్యవస్థలోనే ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకొస్తుంది. అది ఈరోజు తాండూరు లోపల దాన్ని ప్రారంభించుకున్నాము ఉప ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా. మరి అన్ని వర్గాల పిల్లలు ఒకే చోట చదువుకుంటారు. మంచి మౌలిక సౌకర్యాలతో పాటు ప్రపంచంతో పోటీపడే విధంగా విద్యాబోధన ఉంటుంది. నేను పుట్టిన ఊరైన తాండూరు అభివృద్ధి కోసం నా వంతు సహాయ సహకారాలు తప్పకుండా ఉంటాయని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. గౌరవ మన శాసనసభ స్పీకర్ గారికి ప్రత్యేకంగా మన ఏరియాని ఖచ్చితంగా నా సొంత నియోజకవర్గంలో చూసుకుంటున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇప్పుడు గౌరవ పెద్దలు మన ప్రియతమ నాయకుడు మళ్ళీ మన కాంగ్రెస్ పార్టీ మన అధికారంలోకి రావడానికి ఎన్నో ఆర్నిశలు దాదాపు ఒక 120 రోజులు వాననక ఎండనక కష్టపడి పాదయాత్ర చేసి సమస్యలన్నింటినీ కూడా తెలుసుకొని ఈ రోజు మన ప్రభుత్వాన్ని తీసుకొచ్చి మన ముందుకు వచ్చి మన నియోజకవర్గ అభివృద్ధి కోసము ఆర్నిశలు మన కోసం పనిచేసినటువంటి వ్యక్తికి మీరందరూ కూడా గట్టిగా గౌరవ పెద్దలకు మీరందరూ కూడా లేచి దయచేసి మీరందరూ మన పైన లేచి హర్షధ్వానాలతో గట్టిగా సపోర్ట్లతో వారికి హర్షధ్వానాల మధ్య గట్టిగా సపోర్ట్లు కొట్టాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ గౌరవ పెద్దలు ఉప ముఖ్యమంత్రి గౌరవ బట్టి విక్రమార్క గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభాధ్యక్షులు, మీ అందరి ప్రియతమ నాయకులు, స్థానిక శాసనసభ్యులు శ్రీ మనోహర్ రెడ్డి గారికి, గౌరవ సభాపతి పెద్దలు గడ్డం ప్రసాద్ కుమార్ గారికి, మరో ముఖ్య అతిథి నా తోటి సహచర మంత్రివర్గ సభ్యులు, పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రులు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారికి, ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా కూడా ఉన్నారు వారు. అట్లాగే శాసన మండలి సభ్యులు, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ మహేందర్ రెడ్డి గారికి, రమేష్ మహారాజ్ గారికి, కాల్వ సుజాత గారికి, సత్తయ్య గారికి, దారా సింగ్ గారికి, బాలరెడ్డి గారికి, చందు గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ఇతర ప్రజాప్రతినిధులందరికీ, మండల కమిటీల అధ్యక్షులందరికీ, జిల్లా అధికార యంత్రాంగానికి, గ్రామం నుంచి ఇక్కడికి తరలి వచ్చిన కాంగ్రెస్ నాయకులకి, వివిధ రాజకీయ పార్టీల నాయకులకి, స్నేహితులారా, పాత్రికేయ మిత్రులారా, మీ అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. తాండూరు శాసనసభ నియోజకవర్గం చాలా మంది పెద్ద వాళ్ళు ప్రాతినిధ్యం వహించారు. ఇక్కడ నుంచి డాక్టర్ మంత్రి చెన్నారెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెడితే మాణిక్రావు గారు లాంటి వాళ్ళు, చంద్రశేఖరరావు గారు, అట్లాగే చాలామంది
పెద్దవాళ్ళు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించి గతంలో ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి వాళ్ళు సాధ్యమైనంత వరకు ఈ ప్రాంతానికి అభివృద్ధి కార్యక్రమాలు అందించారు. ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మనోహర్ రెడ్డి గారు ప్రత్యేకంగా దీనిపైన దృష్టి సారించి మీరందరికీ సేవ చేయాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రాంత అభివృద్ధి కోసం అన్ని రకాలైనటువంటి ప్రణాళికలు తయారు చేసుకొని ఇటు ఇన్ఛార్జ్ మంత్రి గారిని కలవటం కానీ, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని కలవటం కానీ, నన్ను కానీ మా అందరినీ కలిసి సకల శాఖల అభివృద్ధి కోసం సమగ్రమైనటువంటి ప్రణాళికతో ఈ తాండూరు శాసనసభ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆయన పడుతున్నటువంటి ఆరాటం పోరాటం చూస్తూ ఉంటే ఒక మంచి శాసనసభ్యుడిని, ఓ మంచి ప్రజాప్రతినిధిని మీరందరూ ఎన్నుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రజాప్రతినిధి అంటే ఏదో ఇదే విలాసవంతమైనటువంటి హోదా అని భావించకుండా నన్ను నమ్మి నాకు ఓట్లేసినటువంటి ప్రజానికి యొక్క సమస్యలను తీర్చడమే నా బాధ్యత అని నిరంతరం ఆలోచన చేస్తూ వారి అవసరాలు తీర్చడమే నిజమైనటువంటి ప్రజాప్రతినిధి యొక్క లక్షణం కూడా. ఈరోజు మీ అందరి చేత ఆశీర్వదించబడి ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఈ ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం ప్రజల గుండె చప్పుళ్ళు విని ఆ గుండె చప్పుళ్ళ యొక్క ఆలోచనల్ని, అవసరాల్ని అజెండాగా మార్చి వాళ్ళ అవసరాలు తీర్చడమే పనిగా పెట్టుకొని ప్రతి క్షణం యావత్ మంత్రి మండలి మొత్తం పనిచేస్తుందని చెప్పటానికి అనేక ఉదాహరణలు నేను ఈరోజు మీ ముందు చెప్పగలను. ఈరోజు మీ అందరికీ తెలిసిందే, ఒక దశాబ్ద కాలం పాటు పెద్దలు శ్రీధర్ బాబు గారు చెప్పినట్టు రేషన్ కార్డుల కోసం చూసి 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 కొత్తగా పెళ్లిళ్ళైనటువంటి కుటుంబాలు ఆ కార్డు రాకపోతే రావాల్సినటువంటి రేషన్ అందక కార్యాలయాల చుట్టూ తిరిగి అలిసి అలిసి ఒక దశాబ్ద కాలం పాటు ఆగి చివరికి ఒక నిర్ణయానికి వచ్చారు. తిరిగి ఇందిరమ్మ రాజ్యం వస్తే తప్ప మాకు కార్డులు రావని చెప్పి ఆలోచన చేసి తిరిగి ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారు. ఆ తెచ్చుకున్నటువంటి ఇందిరమ్మ రాజ్యంలో ఈరోజు అర్హత కలిగినటువంటి ప్రతి పేద కుటుంబానికి రేషన్ కార్డులు ఇచ్చుకుంటూ పోతా ఉన్నాం. చాలా మంది అనుకుంటుండొచ్చు రేషన్ కార్డులు ఇవ్వటమే కదా అని. కానీ ఒక్కొక్క రేషన్ కార్డు ఇవ్వటం అంటే ఈరోజు రాష్ట్రంలో 1,15,00,000 కుటుంబాలు ఉంటే 95 లక్షల కుటుంబాలకి ఇవాళ రేషన్ కార్డులు అందిస్తూ 95 లక్షల కుటుంబాలకి సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు పెద్ద ఎత్తున మనం ముందు తీసుకొని పోతా ఉన్నాం. సన్న బియ్యం కేజీ మీ అందరికీ తెలిసిందే, 50 నుంచి 55 రూపాయల పైన ఉన్నటువంటి కేజీ బియ్యాన్ని ఈరోజు ఈ 95 లక్షల కుటుంబాలకి, ఆ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి 6 కేజీల లెక్కగట్టి ఈరోజు ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ముందుకు పోతున్నటువంటి సంగతి మీ అందరికీ చెప్పాలనేటువంటి ఆలోచన ఈ సందర్భంగా ఈ లెక్కలు చెప్తా ఉన్నాం. అంతేకాదు, మరి గత 10 సంవత్సరాలు మేము వస్తా ఉంటే శాసనసభ్యులు చెప్తా ఉన్నాం, మా నియోజకవర్గంలో పేదవాళ్ల కోసం ఇందిరమ్మ ఇళ్లను శాంక్షన్ చేసి మేము వడివడిగా పనులు మొదలుపెట్టి పోతా ఉన్నాం. ఆ ఇల్లు రానటువంటి పేదవాళ్లు 10 సంవత్సరాల నుంచి ఇక్కడ తిరిగి తిరిగి అలసిపోయారు. వాళ్ళ కోసం ఈరోజు ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయల లెక్క 3,500 ఇళ్లని శాసనసభ నియోజకవర్గంలో
శాంక్షన్ చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇళ్లని 22,500 కోట్ల రూపాయలతో ఈరోజు ఈ సంవత్సరం మనం ప్రారంభోత్సవం భూమి పూజ కార్యక్రమం చేసుకొని ముందుకు పోతా ఉన్నాం. అంటే ఇల్లు లేనటువంటి పేదవాళ్ళకి ఆ బాధ ఏంటో తెలుసు. ఇల్లు పొందాలని ఆశించి తరతరాలుగా అసలు ఇల్లే లేకుండా చనిపోయినటువంటి కుటుంబాలు అనేకం గతంలో చూశాం. అటువంటి దుస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యంలో ఉండటానికి వీలు లేదన్నటువంటి ఆలోచనతోనే ఈరోజు అర్హత కలిగిన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు శాంక్షన్ చేయటమే కాదు, ప్రతి వారం బిల్లులు రిలీజ్ చేస్తూ మీరు కట్టుకున్న దానికి అనుగుణంగా డబ్బులు రిలీజ్ చేస్తూ ముందుకు పోతా ఉన్నాం. భవిష్యత్తులో కూడా మీరు త్వరితగతిన పూర్తి చేసుకుంటూ ముందుకు పోతా ఉంటే ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల గురించి ఎవరు కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి వారం మీరు బిల్లు పెట్టగానే బిల్లు వస్తాం. ఇది ప్రజల కోసం ఆలోచన చేసేటువంటి ప్రభుత్వం. అంతేకాదు, మరి ఈ 95 లక్షల కుటుంబాలకి ఈరోజు రేషన్ కార్డుల ద్వారా మనం అనేక వెసులుబాట్లు కూడా కలిగిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రతి కుటుంబంలో పేదవాళ్ళు ఆ ఇంట్లో ఎవరికైనా ఒంట్లో బాగలేకపోతే 10 లక్షల రూపాయల వరకు ఈ 95 లక్షల కుటుంబాలు రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళంతా 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఆ ఇంట్లో వైద్యం చేపించుకునేటువంటి అవకాశం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కలిగిస్తాం. ఇది పేదవాళ్ల బాధ తెలిసినటువంటి ప్రభుత్వం కాబట్టి చేయగలుగుతాం. దాంతో పాటు పేదల కుటుంబాలకు సంబంధించి ఇవాళ 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇవ్వాలని ఒక ఆలోచన చేసి పెద్ద ఎత్తున 200 యూనిట్లు విద్యుత్ శక్తిని ఉచితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తా ఉన్నాం. ఉదాహరణకి ఈ శాసనసభ నియోజకవర్గం ఈ జిల్లాను తీసుకుంటే 2,10,753 కన్జ్యూమర్స్ కనెక్షన్స్ ఉంటే 1,57,599 మందికి, నేను మళ్ళొకసారి చెప్తా ఉన్నాను, 1,57,599 కన్జ్యూమర్స్ కనెక్షన్స్ కి అంటే 74% కరెంటు కనెక్షన్స్ ఉన్నటువంటి కన్జ్యూమర్స్ 74% ఇవాళ ఉచితంగా కరెంటుని పొందుతా ఉన్నారు. నెల బిల్లు కట్టకుండా మీకు జీరో బిల్లుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మీ తరఫున విద్యుత్ శాఖ బిల్లులు డబ్బులు కడతాం. మిత్రులారా, ఇవన్నీ ఎందుకు చేయగలుగుతున్నామనంటే ప్రజల ఆశ, ప్రజల బాధలు, ప్రజల సమస్యలు, ప్రజల యొక్క ఆవేదన అర్థం చేసుకున్నటువంటి ప్రభుత్వం కాబట్టి చేయగలుగుతాం. పాలనంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపేటువంటి పెద్దల కోసం కాదు. పాలనంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల అవసరాలు తీర్చడం కోసం చేసేటువంటి ఒక ముఖ్యమైనటువంటి పని. ఆ పనిని నిబద్ధతతో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ జిల్లా వాసి ఇక్కడ నుంచే ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. కొడంగల్ నుంచి అనుక్షణం ఈరోజు విద్యార్థుల గురించి ఆలోచన చేస్తా ఉన్నాం. పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన కుటుంబాలకు సంబంధించిన బిడ్డలు చదువుకోవాలనేటువంటి ఆలోచన, ప్రపంచంతో పోటీ పడాలనేటువంటి తపన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తాం. అందుకే ఇవాళ మనం ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కి ఈ తాండూరు శాసనసభ నియోజకవర్గంలో భూమి పూజ కార్యక్రమం చేసుకున్నాం. ఇదేదో ఆషామాషి స్కూల్ కాదు. ఇది 25 ఎకరాల ప్రాంగణంలో 200 కోట్ల రూపాయలతో నిర్మించుకునేటువంటి ఈ పాఠశాల ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో అక్కడ అన్ని వెసులుబాట్లు కల్పిస్తూ ఇంగ్లీష్ మీడియం ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఈ తాండూరులో ఆ పాఠశాల నిర్మించుకొని భవిష్యత్తులో ఇక్కడ తయారయ్యేటువంటి విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడే స్థాయికి ఎదగాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం
104 స్కూల్స్, ఇటువంటి స్కూల్స్ ఈ సంవత్సరమే శాంక్షన్ చేసుకొని ప్రతి శాసనసభ నియోజకవర్గంలో కనీసం ఒక్కటికి తగ్గకుండా ఇవాళ మనం ఈ పనులు మొదలు పెట్టుకుని ముందుకు పోతా ఉన్నాం. ఈ పాఠశాల తాండూరు శాసనసభ నియోజకవర్గంలో ఒక గేమ్ చేంజర్ గా రేపటి భవిష్యత్ తరాలకి పిల్లలకి పెద్ద ఎత్తున ఉపయోగపడుతుందని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. పాఠశాలలంటే తడికలో, పాఠశాలలంటే తలుపులు లేకుండా ఉండటం, పాఠశాలలంటే కిటికీలు లేకుండా ఉండటం, పాఠశాలలంటే సరైనటువంటి బోధన చెప్పేటువంటి సిబ్బంది లేకుండా ఉండటమో కాదు. వాళ్ళ పాఠశాలలంటే ఏ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ కూడా ప్రభుత్వ పాఠశాలతో పోటీ పడలేనంత స్థాయిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి పకడ్బందీగా దీన్ని నిర్ణయం తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. ఇది మన బిడ్డలు చదువుకోవటానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి ఆలోచన. మీ పిల్లల భవిష్యత్ మా బాధ్యత అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని వేల కోట్ల రూపాయలు ఈ స్కూల్ కేటాయించి ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. ఈరోజు ఆలోచన చేయండి. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు, ఆనాడు మనం ఇందిరా క్రాంతి పథకాన్ని పెట్టుకొని మహిళలందరికీ వడ్డీ లేని రుణాలు ఇచ్చేటువంటి వాళ్ళు. 10 సంవత్సరాలు వడ్డీ లేని రుణాలని మహిళలందరూ కూడా కోల్పోయారు. దాని గురించి ఆలోచన లేదు. తిరిగి మన ప్రభుత్వం రాగానే ఆలోచన చేశాం. జనాభాలో సగభాగం ఉన్నటువంటి మహిళలందరికీ వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని 21,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరమే వడ్డీ లేని రుణాలు ఇచ్చి 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయల్ని వడ్డీ లేని రుణాల్ని మహిళలందరికీ పంపిణీ చేసి కనీసం 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసిన కార్యక్రమాన్ని ఈరోజు ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. అందులో భాగంగానే మహిళలందరికీ ఆర్టీసీ సంబంధించిన బస్సులు కొనిపిస్తా ఉన్నాం. ఆ బస్సుల్ని ఆర్టీసీకి పెడతా ఉన్నాం. ఆర్టీసీ ద్వారా వచ్చే ఆదాయం మీకు వ్యాపారంగా మీకు వచ్చే ఆదాయంగా చూపిస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సోలార్ పవర్ ప్లాంట్లు పెడతా ఉంటే మహిళా సంఘాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి మీ అందరి చేత సోలార్ పవర్ ప్లాంట్లు పెట్టించాలన్నటువంటి ఆలోచనతో పోతా ఉన్నాం. నేను ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఒక కుటుంబానికి సంబంధించి ఈ రాష్ట్రంలో ఏ కుటుంబాన్ని తీసుకున్నా, ఏ ఇంటిని తీసుకున్నా ఆ కుటుంబానికి సంబంధించి ప్రతి వ్యక్తి కోసం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తాం. అందుకే ఆ ప్రతి కుటుంబంలో రైతుంటే రైతుకు రుణమాఫీ చేశాం, రైతుంటే రైతు భరోసా ఇచ్చాం, వృద్ధులు వికలాంగులుంటే వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నాం. అందులో పని చేసుకుంటా అంటే 100 రోజులు పని కల్పిస్తా ఉన్నాం. ఇల్లు లేదంటే ఇందిరమ్మ ఇల్లు ఇస్తా ఉన్నాం. ఆ ఇంట్లో రేషన్ లేదంటే రేషన్ కార్డు ఇస్తా ఉన్నాం. ఆ రేషన్ కార్డుతో పాటు 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నాం. ఆ పిల్లలు చదువుకుంటా అంటే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పెడతా ఉన్నాం. పాత రెసిడెన్షియల్ స్కూల్స్ ని అప్గ్రేడ్ చేసి డైట్ ఛార్జెస్ పెంచి ముందుకు పోతా ఉన్నాం. ఆ పైన పెద్ద చదువులు చదువుకుంటా అంటే ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తా ఉన్నాం. విదేశాలకు పోతా అంటే ఓవర్సీస్ స్కాలర్షిప్స్ ఇస్తా ఉన్నాం మెరిట్ స్టూడెంట్స్. ఈ రకంగా ప్రతి కుటుంబంలో ఒకవేళ భూమే లేకపోతే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని ప్రతి కుటుంబానికి 12,000 రూపాయల లెక్కన సంవత్సరానికి ఆ కుటుంబానికి ఇచ్చే ఏర్పాటు చేశాం. మీరు ఏ రకంగా తీసుకున్నా ప్రతి కుటుంబం గురించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి ఉన్నటువంటి రూపాయి పోగేసి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబం అభివృద్ధి కోసం ప్రణాళికాబద్ధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తాం. అందుకే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు ఆలోచన చేస్తా ఉన్నారు. మా ప్రభుత్వం వచ్చింది, ప్రజాప్రభుత్వం వచ్చింది, అందుకే మాకు ఇవన్నీ వస్తున్నాయనేటువంటి ఆనందంతో ప్రజలందరూ ప్రజాప్రభుత్వాన్ని ఒక సంబరాలుగా చేసుకుంటూ ఉన్నారు. ఆ సంబరాల్లో భాగంగానే ఈరోజు రేషన్ కార్డులు ఇచ్చేటువంటి
పంపిణీ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ చేపట్టాం. ఇంకా ముందు ముందు కూడా ఇది కంటిన్యూస్ ప్రాసెస్, ఇలా చేస్తూనే ఉంటాం. మిత్రులారా, ఆలోచన చేయండి. ఇవాళ తాండూరు శాసనసభ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. భవిష్యత్తులో ఇంకా కొన్ని కావాలని అడిగారు. కాగ్నా రివర్కి సంబంధించి ఆ రివర్లో ఉన్నటువంటి నీటి వృధా పోకుండా భవిష్యత్తులో ఒక లిఫ్ట్ ఇరిగేషన్స్ లాంటివి కావాలన్నాడు. తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన పరిశీలన చేస్తుందని చెప్తా ఉన్నాం. అట్లాగే తాండూరు పట్టణం ముంపు గురవుతా ఉంది. చిలకల వాగు సంబంధించి ఆ నీటి వరద రాకుండా అడ్డుకట్ట వేసేటువంటి కార్యక్రమాన్ని చేయాలని స్థానిక శాసనసభ్యులు అడిగారు. తప్పనిసరిగా దానిపైన కూడా నేను ఇన్ఛార్జ్ మంత్రి గారితో ప్రపోజల్స్ తీసుకొని తప్పనిసరిగా దానిపైన కూడా నేను చేస్తామని చెప్తా ఉన్నాం. అట్లాగే 132 ఎలక్ట్రిసిటీ సంబంధించి భవిష్యత్తులో ఎటువంటి లో వోల్టేజ్ లేకుండా, అంటే డిమాండ్ పెరుగుతూ ఉంది, ఇప్పుడు ఉందని కాదు, భవిష్యత్తులో లో వోల్టేజ్ డిమాండ్ పెరుగుతూ ఉంది. పరిశ్రమలు పెద్ద ఎత్తున రాబోతా ఉన్నాయి. వాటికి అనుగుణంగా కావాల్సిన డిమాండ్ ఉండేటట్టుగా మాకు 132 సబ్స్టేషన్ ఒకటి కేవీ సబ్స్టేషన్ కావాలని శాసనసభ్యులు అడిగారు. తప్పనిసరిగా దాన్ని కూడా పరిశీలన చేసి ఈరోజు 6 సబ్స్టేషన్స్ ఏ రకంగా అయితే తాండూరు శాసనసభ నియోజకవర్గానికి ఇవాళ శాంక్షన్ చేసి భూమి పూజ చేసుకున్నామో, ఈరోజు అడిగిన వెంటనే 50 ట్రాన్స్ఫర్స్ అందించామో, భవిష్యత్తులో కూడా ఎవరికి ఎప్పుడు ఏ రకమైనటువంటి విద్యుత్ శక్తి అవసరం వచ్చినా ప్రతిదాన్ని తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 132 కేవీ సబ్స్టేషన్ కూడా పరిశీలన చేసి మీ లోడ్ డిమాండ్ బట్టి శాంక్షన్ చేస్తామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఇంకా చాలా విషయాలు ఇక్కడ ఉన్నటువంటి గడ్డం ప్రసాద్ కుమార్ గారు మరి ఈ ప్రాంతం నుంచి ప్రాతిథ్యం ఇక్కడే పుట్టినటువంటి బిడ్డ విలియం మూల్ స్కూల్లో చదువుకొని ఈరోజు ఒక శాసనసభకి సభాపతిగా ఎదిగినటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాంతం ఈ రాష్ట్రానికి అందించారు. వారు కూడా కొన్ని అంశాలు ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం రోడ్లు, పంచాయతీరాజ్ రోడ్లు కానీ ఆర్ఎండ్బి రోడ్లు కానీ కావాలని, వాటిని కూడా తప్పనిసరిగా సంబంధిత మంత్రులతో మాట్లాడి వాటి అవసరాలు కూడా తీరుస్తామని చెప్తూ ఇక్కడ ఉన్నటువంటి మిగతా ప్రజాప్రతినిధులు కూడా కొన్ని అంశాలు చెప్పారు. అట్లాగే మన ఎమ్మెల్సీ గారు మహేందర్ రెడ్డి గారు కూడా కొన్ని అంశాలు ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చారు. వాటిని కూడా పరిశీలన చేస్తామని, కాలువ సుజాత్ గారు వాళ్ళ కార్పొరేషన్ సంబంధించి నిధులు కావాలని అడిగారు. తప్పనిసరిగా మేము ఎప్పటికే వారి శాంక్షన్ చేశాం. వాటి గురించి కూడా వైశాఖ్ కార్పొరేషన్ సంబంధించి కూడా తప్పనిసరిగా నిర్ణయం తీసుకుంటామని మీ అందరికీ మనవి చేస్తూ, మరొక విషయం కూడా మీ అందరికీ ఒక స్పష్టంగా రాష్ట్ర ప్రజలకి ఈ కేంద్రాన్ని పాలిస్తున్న భారతీయ జనతా పార్టీకి కూడా ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు ఆనాడు వారి రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు రాష్ట్రంలో సోషియో ఎకనామిక్ పొలిటికల్ క్యాస్ట్ సర్వే చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మేము ఎన్నికలకు ముందు ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకి 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో ఇస్తామని చెప్పాం. విద్యాపరంగా అటు ఉద్యోగ పరంగా కూడా వాళ్ళకి ఆ రిజర్వేషన్ కల్పించాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం అధికారంలోకి రాగానే మేము సర్వే చేపించడమే కాదు, చేసిన సర్వేని లెక్కలతో సహా శాసనసభలో పెట్టి ఓ బిల్లును కూడా మేము పాస్ చేశాం. ఈరోజు 42% బలహీన వర్గాలకి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ఓ బిల్లు పాస్ చేసి గవర్నర్ గారి ద్వారా భారత రాష్ట్రపతి గారికి కూడా పంపించడం జరిగింది. రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల్లో మేము పాస్ చేసినటువంటి 42% రిజర్వేషన్ బిల్లు సంబంధించి పాస్ చేసి త్వరితగతిన మేము పంపించాం. దాని త్వరితగతిన ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ సంబంధించిన ప్రభుత్వం అట్లాగే భారత రాష్ట్రపతి గారు తొందరగా క్లియర్ చేసి పంపించాలని పదే పదే ఇప్పటికే వారిని వేడుకున్నాం. తప్పనిసరిగా వారు క్లియర్ చేస్తారనే మేము ఆశిస్తున్నాం. దానికోసం రేపు రాబోయే 4-5 రోజుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బిల్ పాస్ చేసినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం యావత్ మంత్రి మండలి సభ్యులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు అందరం కలిసి
భారత రాష్ట్రపతి గారిని కూడా కలవటానికి ఢిల్లీ వెళ్తా ఉన్నాం. వెంటనే 42% రిజర్వేషన్ సంబంధించిన బిల్లుని మీరు క్లియర్ చేసి మాకు పంపించండి. మేము సెప్టెంబర్ 30 లోపల స్థానిక సంస్థలో ఎన్నికలు నిర్వహించాలని మాకు న్యాయస్థానాలు ఒక సూచన చేశాయి. దానికి అనుగుణంగా మేము నిర్వహించాలంటే మీరు త్వరితగతిన దాన్ని క్లియర్ చేసి ఇవ్వండి అని చెప్పి వారిని అడగటం కోసం వెళ్తా ఉన్నాం. తప్పనిసరిగా నేను ఈ సభ నుంచి భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకు సంబంధించి స్థానిక సంస్థల్లో 42% ఇందిరమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేసుకొచ్చిన ఈ బిల్లుని మీకు ఏమాత్రం బలహీన వర్గాలపైన నమ్మకము అభిమానం ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం చేసుకొచ్చినటువంటి చట్టం సరైందే అని చెప్పి మీరు వెంటనే దానికి క్లియరెన్స్ ఇవ్వవలసిందిగా నేను ఇక్కడి నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అలా కాకుండా మీరు కావాలని ఒక రాజకీయ వాతావరణం సృష్టించి బలహీన వర్గాలపైన ఉన్న అడ్డుకట్ట వేయాలని చూస్తే మాత్రం బలహీన వర్గాలకు అన్యాయం చేసినటువంటి వాళ్ళు అవుతారు. అది తప్పు. అటువంటి పని చేయొద్దు. వెంటనే క్లియర్ చేయవలసిందిగా కూడా మేము మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం. దానికోసం అవసరం మేమంతా ఢిల్లీ వచ్చి ఈ రాష్ట్రంలో యావత్ బలహీన వర్గాల కోసం మంత్రి మండలి మొత్తం ఢిల్లీ వచ్చి మిమ్మల్ని విజ్ఞప్తి చేయడానికి కూడా సిద్ధంగా వస్తున్నామని కూడా ఈ సందర్భంగా ఈ సభ వేదిక నుంచి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తాం. నేను ముగిస్తా ఉన్నాను. నమస్కారం. జై హింద్, జై తెలంగాణ. థ్యాంక్ యూ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి అన్న బట్టన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా కూడా మనం అడిగిన వెంబడే ఖచ్చితంగా 132 kV సబ్ స్టేషన్ కూడా ఇస్తానని చెప్పి ఏది అవసరం ఉన్నా ఇస్తానని చెప్పినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడే రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమం ఒకరికిద్దరు తీయడం జరుగుతుంది. వెంబడే అయిన తర్వాత కూడా మీకు అందరికీ భోజనాలు ఉన్నాయి. దయచేసి మీరు అందరూ కూడా భోజనాలు చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. నమస్కారం. తాండూర్ టౌన్ కు సంబంధించి నసరత్ సుల్తానా పైకి రావాల్సిందిగా కోరుతున్నామమ్మా. నసరత్ సుల్తానా, సమీనా ఫాతిమా, లక్ష్మీబాయి ఈ ముగ్గురు పైకి రండి అమ్మా. నసరత్ సుల్తానా వైఫ్ ఆఫ్ జైనబ్, సమీనా ఫాతిమా, లక్ష్మీబాయి. నసరత్ సుల్తానా, సమీనా ఫాతిమా, లక్ష్మీబాయి ముగ్గురు స్టేజ్ మీదకి రండి అమ్మా. Thank you.